హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. టీమిండియాలో తనదైన బౌలింగ్తో మెరుపులు మెరిపించే బౌలర్లలో మహమ్మద్ షమి ఒకడు. ఇప్పటి వరకు తాను ఆడిన 100 వన్డే మ్యాచుల్లో 195 వికెట్లు పడగొట్టాడు. వన్డే ప్రపంచకప్లో కేవలం 18 ఇన్నింగ్స్లోనే 55 వికెట్లు తీసి ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా వసీం అక్రమ్ వంటి గొప్ప బౌలర్ను వదిలి ప్రపంచవ్యాప్తంగా 5వ స్థానంలో ఉన్నాడు. అలాంటి వాడిని 2019లో న్యూజిలాండ్తో జరిగిన వన్డే ప్రపంచకప్ మ్యాచులో విరాట్ కోహ్లీ మరియు రవి శాస్త్రి ఇద్దరు కలిసి అతడిని తప్పించాడు. కాగా ఈ టోర్నీలో షమి కేవలం 3 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. తాజాగా తనకు జరిగిన ఈ అన్యాయంపై ఓ ఇంటర్వ్యూలో షమి ప్రశ్నలు సంధించాడు. ప్రతి జట్టు మంచి ప్రదర్శన చేసే ఆటగాడినే ఎంపిక చేస్తుంది. నేను 3 మ్యాచ్లో 13 వికెట్లు తీశాను. కానీ నా నుంచి ఇంకా ఏమీ కావాలని ఆలోచించారో అర్థం కావడం లేదు. 4వ మ్యాచ్ నుంచి నన్ను తప్పించారు అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశాడు. అవకాశం రాకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? షమి అసంతృప్తిపై ఎప్పుడైనా మేనేజ్మెంట్ను ప్రశ్నించారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తనకు అది అవసరం లేదని, నా నైపుణ్యంతోనే గట్టి సమాధానమిస్తానని తెలిపాడు. మహ్మద్ షమి 2019లో తాను ఆడిన 4 మ్యాచ్లో 14 వికెట్లు తీశాడు. ఈ సమయంలో కోహ్లీ కెప్టెన్గా, రవిశాస్త్రి కోచ్గా వ్యవహరించారు. మరి దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.